హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వివి ఫ్యాషన్స్. ఈ వీడియోలో ఏంటంటే చంద్రహారం యూస్ చేసి చంద్రహారం చైన్ అండ్ పలకస్వరాలు యూస్ చేసి నేనైతే చెంపస్వరాలు అయితే మేకింగ్ చేస్తున్నా అండి. ఇదైతే ఫైనల్ టచ్ ఇస్తున్నాను. ఆల్రెడీ ఇలా 3 లైన్స్ అయితే పెట్టేసుకొని ఇలా స్టెప్ వైజ్ అయితే చేసుకున్నాను. కటింగ్ చూడొచ్చు 3 లైన్స్ కటింగ్ అయితే చేసుకున్నా అండి. సో ఫైనల్ టచ్ చేసే ముందర ఒకసారి మీకైతే చూద్దాము అని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నా అండి. ఒకవేళ మనం ఇప్పటివరకు సింగిల్ చూసాం కదా, 3 లైన్స్ వేసుకోవాలి ఒకేసారి మనం కట్టుతీగలు అనుకుంటే ఎలా వేయాలి అన్నది కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఏమైనా డౌట్ ఉంటే కూడా మళ్ళీ నాకు ఒకసారి మెసేజ్ చేయండి, క్లియర్గా కూడా పెడతాను. కొంచెం ఏంటంటే వీడియో లెంత్ అవుతుందండి, సో అందుకని చెప్పేసి సపరేట్ వీడియో అయితే తీయట్లేదు. దీంతోపాటు ఒక స్మాల్ అప్డేట్ అయితే ఇవ్వాలనుకుంటున్నా అండి. నాకు యాక్చువల్గా ఏంటంటే మేకింగ్ చేయడం అవ్వట్లేదు. సో ఎవరికైనా మేకింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే అయితే నా నంబర్కి మెసేజ్ చేయండి. నియర్ బై కవాడిగూడ, ఓన్లీ కవాడిగూడ ఏరియాలో ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా బెటర్ అన్నమాట. వాళ్ళకి వర్క్ కనుక తెలుసుంటేనేమో నేను వాళ్ళు వర్క్ నా దగ్గర చేస్తున్నప్పటి నుండి నేను వాళ్ళకి పేమెంట్ అయితే డైలీ వైజ్ అలా అయితే ఇస్తాను, ఓకేనా. ఒకవేళ వర్క్ రాకపోతే మట్టుకు నేను వర్క్ అయితే నేర్పించి మీకు వర్క్ వచ్చిన తర్వాత నేనే వర్క్ ఇచ్చి నేను మీకు పేమెంట్ అయితే చేస్తాను అండి. ఇదైతే ఓన్లీ లేడీసే అండి, ఎందుకంటే ఇక్కడే కూర్చోబెట్టుకొని చేయించుకుంటాను కాబట్టి లేడీస్ అయితే బెటర్. ఓకే, ఈ వీడియో చూసి ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే మీరైతే రావాలండి, మెసేజ్ చేయండి. ఫస్ట్ ఇలా అయితే ఒక లూప్ చేయాలండి. లూప్ చేసుకొని మనం స్టెప్ వైజ్ స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు లెంత్ని బట్టి మనం ఇక్కడ ఫస్ట్ అయితే మనం అడ్జస్ట్ చేసుకున్నాము. అలాగే ఇలా మనం లూప్లోకి కూడా ఈ రింగ్లోకి దీన్ని సెట్ చేసేసి ఇక్కడైతే చిన్నగా చేసేసుకోండి. ఇలా మనం చిన్న అడ్జస్ట్ చేసామనుకోండి బాగా కనిపిస్తుంది, లేదు అనుకుంటే చాలా పెద్దగా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 2 రౌండ్స్ అయితే ఇలా తిప్పేసేయండి. నేను నేర్పించిన దానికి కూడా ఏమైతే పేమెంట్ అయితే నేను తీసుకోనండి, ఓకేనా. ఒకవేళ మీరు ఇంటికి వచ్చి నేర్చుకుంటానా ఓకే, టూల్స్ అవన్నీ నేనే ఇస్తాను. బట్ ఏంటంటే కండిషన్ అండి, కంపల్సరీ నా దగ్గర నేర్చుకున్న తర్వాత నాకు మట్టుకు వర్క్ చేయాలి. మీరు పర్సనల్గా ఏం చేసుకుంటే అది చేసుకోండి మీ ఇంటి దగ్గర. బట్ నాకైతే మీరు నేర్చుకున్నప్పటి నుండి ఎవ్రీడే వచ్చి నా దగ్గర అయితే వర్క్ చేయాలి. లేదు ఇలానే చూసి నేర్చుకుంటామంటే నేర్చుకోండి, బట్ నాకైతే మేకింగ్ చేసేవాళ్ళు కావాలి. ఎవరైతే వర్క్ చేయాలి అనుకుంటే మట్టుకే వాళ్ళు రండి. హౌస్ వైఫ్గా ఉండి ఇంట్లో బోర్ అయిపోతుంది, మాకు ఏదైనా వర్క్ కావాలి అనుకుంటే మట్టుకు నాకు మెసేజ్ చేయండి, నేను అప్పుడు మీకు వర్క్ అయితే ఇస్తాను. ఇది నేర్పించి మీకైతే వర్క్ ఇస్తాను, ఓకేనా. ఇప్పుడు ఒక ఈ రింగ్ అయితే తీసుకొని ఏంటంటే మనం ఇయర్ రింగ్కి బ్యాక్ సైడ్ నుంచి పెట్టాలి కాబట్టి ఈ రింగ్ని అయితే నేను దీంట్లోకి పోనిస్తున్నాను అండి, పంపించేస్తున్నాను. ఈ ఇయర్ రింగ్ త్రూని మనం వెనుక బ్యాక్ సైడ్ స్క్రూకి మనం పెట్టేసి మనం చెంపస్వరాలు అయితే పెట్టుకుంటాం కదా మాటీలు, ఓకే. సో అందుకని ఈ రింగ్లోకి దీన్ని పంపిస్తున్నా. ఇలా రింగ్ని అయితే ఇందులో సెట్ చేసేసి మనం అప్పుడైతే ఒక రింగ్ చేసాం కదా కట్టు తీగతో, దాంట్లో పంపించేసి దీన్ని అయితే ఇలా చుట్టేసేయండి. ఇలా 2 టైమ్స్ చుట్టేసిన తర్వాత దీనికి దగ్గరగా తీసుకొచ్చేసి ఇలా కట్ చేసేయండి, ఎందుకంటే మనకి మళ్ళీ కుచ్చకుండా ఉంటుంది కదా, సో అందుకని. చెంపస్వరాలు అయితే మేకింగ్ అయితే అయిపోయింది. చూస్తూ ఉండగానే మనం ఇలా చెంపస్వరాలు అయితే మేకింగ్ చేసుకోవచ్చు, మనకు కనుక వర్క్ తెలిసినట్టయితే, ఓకే. ఎవరికైనా వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే మటుకు మెసేజ్ చేయండి. ఈ చెంపస్వరాలు ఎవరికైనా కావాలి అనుకుంటే కూడా ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.